నమస్తే, వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్య మిత్ర. నేను తేజస్వి. హెచ్ఎంపీవి ఇప్పుడు ఎక్కడ వింటున్నా ఇదే టాపిక్ వినిపిస్తుంది, ఎవరి నోట్లో నుంచి విన్నా ఇదే టాపిక్ వస్తుంది. సో ఎందుకంటే ప్రజల్ని అంతలా భయపెడుతుంది హెచ్ఎంపీవి. అసలు ఏంటి హెచ్ఎంపీవి? చాలా మంది ఇది కోవిడ్కి రిలేటెడ్ అనే ఒక వైరస్ అని చెప్తున్నారు. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటి, ఎవరిలో ఇది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే ఎవరి మీద అంటే మనకి బాగా వినిపిస్తుంది ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళ మీదే ఎఫెక్ట్ అవుతుంది అనేది బాగా వినిపిస్తుంది. దీనికోసం మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలి. చాలా వరకు ఇది కరోనా అనే ఒక వైరస్తో కంపేర్ చేస్తున్నారు. ఇది ఎందుకంటే ఇది కూడా చైనా నుంచే ఫస్ట్ కేసు మనకు చూడడం జరిగింది కాబట్టి, దాని తర్వాత మన ఇండియాలో కూడా చాలా కేసెస్, అంటే రీసెంట్గా ఒక 2-3 days బ్యాక్ మనకి ఆల్మోస్ట్ ఒక 7-8 కేసెస్ దాకా బయటకు వచ్చినాయి. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మనతో మాట్లాడడానికి కన్సల్టెంట్ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ TLN స్వామి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. చెప్పండి సార్, అంటే చాలా వరకు ఇది కోవిడ్ లాంటి ఒక వైరస్, కోవిడ్ లాంటిదే, కోవిడ్తో సమానమే అని చెప్పుకుంటున్నారు. అసలు ఏంటి ఎగ్జాక్ట్గా ఈ హెచ్ఎంపీవి వైరస్ అంటే ఏంటి అసలు? హెచ్ఎంపీవి అంటే ఫుల్ ఫామ్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఇది ఒక శ్వాసకోశ సంబంధిత వైరస్, అంటే లంగ్స్లో రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్స్ కలుగజేసే వైరస్. ఇది కోవిడ్ కూడా ఒక కైండ్ ఆఫ్ రెస్పిరేటరీ వైరస్. మనం రెస్పిరేటరీ వైరసెస్ చూస్తే ఇంకా సింపుల్గా మనకు వచ్చే జలుబు, దగ్గు ఏదైతే ఫ్లూ వైరస్ వల్ల వస్తుందో, సో ఇన్ఫ్లుయెంజా అనేది కూడా ఒక రెస్పిరేటరీ వైరస్. సో ఈ కోవకు చెందిందే ఈ హెచ్ఎంపీవి వైరస్ కూడా. జనరల్గా మామూలుగా ఈ ఇన్ఫ్లుయెంజా వైరసెస్ ఆర్ అదర్ కైండ్ ఆఫ్ రెస్పిరేటరీ వైరసెస్, అవి ఇన్ఫెక్షన్ సివియరిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో అవి వచ్చినా కూడా వాటంతట అవే స్పాంటేనియస్గా చాలా మందిలో తగ్గిపోతాయి. పర్టికులర్లీ మన ఇమ్యూనిటీ బాగున్నప్పుడు వాళ్ళలో రెస్పాన్స్ క్విక్గా ఉంటుంది. వేరే కోవిడ్ విషయానికి వస్తే దాని సివియరిటీ ఎక్కువ. అంటే కొంతమందిలో మామూలుగా తక్కువ సివియరిటీతో తగ్గిపోయినా కూడా కొంతమందిలో అది చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్కి దారితీయవచ్చు. దానివల్ల చాలా మటుకు ప్రాణానికి కూడా ప్రమాదం జరిగే పరిస్థితులు చూసాం మనం. సో అలాగే ఈ హెచ్ఎంపీవి వైరస్ కూడా ఒక రకమైన కొంచెం తీవ్రమైన వ్యాధి కలిగజేసే రెస్పిరేటరీ వైరస్. అలానే కోవిడ్ అంత తీవ్రంగా అంటే ఇప్పటి వరకు అయితే అట్లాంటి దాఖలాలు ఏం లేవు. హెచ్ఎంపీ వైరస్ కూడా, కోవిడ్ అనేది కొత్త వైరస్. అంటే అది దానికంటే ముందున్న ఫామ్ ఒక రకమైన కరోనా వైరస్, అది మార్పు చెంది ఈ సివియర్ ఫామ్ ఆఫ్ కోవిడ్ వైరస్ లాగా తయారైంది. సో అందువల్ల దాని రిస్క్ ఎక్కువగా, దానివల్ల వచ్చే డెత్ రేట్స్ ఎక్కువగా ఉండినాయి. వేరస్ హెచ్ఎంపీవి వైరస్ ఇది కొత్త వైరస్ ఏం కాదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే దాదాపుగా మనకి 60 ఏళ్ల నుంచి ఇది ఇన్ఫెక్షన్స్ కలుగజేస్తూనే ఉంది చాలా మందిలో. పర్టికులర్లీ ఈ సీజనల్గా లేట్ వింటర్స్లో దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కాకపోతే చిన్న పిల్లల్లో, పెద్దవాళ్ళలో అది ఎక్కువగా చూస్తున్నాం. అంటే 100కి ఒక 3-5 కేసుల వరకు చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళలో ఆల్రెడీ హెచ్ఎంపీవి ఇన్ఫెక్షన్స్ గత 60 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి. కాకపోతే దీన్ని మనం ఈ మధ్య అంటే 2001లోనే దాన్ని డిస్కవర్ చేశారు. అప్పుడు తెలిసింది అది ఇంకా ముందు నుంచి కూడా ఇన్ఫెక్షన్స్కి కారణం అదే అని. సో అప్పుడు కానీ మనకి ఇది హెచ్ఎంపీవి వైరస్ ఒకటి ఉంది అనేది తెలిసింది. అంటే ఎగ్జాక్ట్లీ ఇది హ్యూమన్ హెల్త్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది? ఎనీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది ముక్కు నుంచి మన లంగ్స్ చివరిల వరకు, ముక్కు, గొంతు, అట్లాగే లంగ్స్లో వాయునాళాల ద్వారా ఆ లంగ్స్ టిష్యూ వరకు వెళ్ళి ఎక్కడైతే ఆక్సిజన్ బాడీకి సప్లై చేస్తుందో లంగ్స్, సో ఆ ఇంటర్ఫేస్ వరకు రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. సో ఆ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఇట్లాంటి ఇన్ఫెక్షన్ అనేది ఏవైనా బయట నుంచి వచ్చే ఆర్గానిజమ్స్, వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఫంగల్ కానివ్వండి, సో ఇట్లాంటి ఆర్గానిజమ్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో అది బాడీ దాన్ని డిఫెండ్ చేస్తుంది. జనరల్గా బాడీలో ఉండే ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్ పవర్. సో ఆ డిఫెన్స్ మెకానిజమ్స్ దాన్ని ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తాయి. ఒకవేళ ఇమ్యూనిటీ ఫెయిల్ అయిన సిచ్యువేషన్లో అది ఆ డ్యామేజ్ స్టార్ట్ చేస్తుంది. ఆ లోపల వైరస్ నంబర్స్ పెరిగి ఆ టిష్యూని మెల్లిమెల్లిగా డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు.
సో ఆ ప్రాసెస్లో ఎక్కువగా అంటే అది ఎక్కువ సెన్సిటివ్గా అయిపోవడం, రెస్పిరేటరీ ట్రాక్ట్ సెక్రిషన్స్ ఎక్కువగా రావడం, కొంచెం ఆయాసం లాంటి ఇబ్బందులు రావడం, సో ఇట్లాంటి లక్షణాలు కలుగజేస్తూ మెల్లిమెల్లిగా అది లంగ్స్లోకి వెళ్ళి, సో లంగ్స్లో ఎప్పుడైతే న్యూమోనియా కాజ్ చేస్తుందో దానివల్ల సివియరిటీ పెరుగుతుంది. ఒకసారి లంగ్లో ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు ఆ లంగ్ ఫంక్షన్ తగ్గిపోయి అది ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ తగ్గిపోయి దానివల్ల అది సరిగ్గా ఆక్సిజన్ అందించలేకపోతే ఆక్సిజన్ మీద ఆధారపడిన మన ఇతర బాడీ ఆర్గన్స్ అన్నీ కూడా సఫర్ అవుతాయి. సో అలా ఎప్పుడైతే లంగ్స్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు నుంచి ఆ సివియర్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, రైట్. అండ్ అదేవిధంగా ఈ హెచ్ఎంపివి నార్మల్ శ్వాసకోశకు సంబంధించిన వైరసెస్? అదే చెప్పాను కదా, దాదాపు మనం ఈ మధ్యకాలంలో 60 సంవత్సరాలుగా దాన్ని చూస్తున్నాము. అది ఇంతవరకు కూడా ఇంత మేజర్ లెవెల్ ఆఫ్ సీరియస్నెస్ ఇప్పటి వరకు దానివల్ల చూడలేదు. కొంతవరకు అంటే మరీ ఎక్కువ వల్నరబుల్ పీపుల్లో, ఎవరికైతే ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉండి, ఎవరిలోనైతే ప్రీవియస్గా ముందు నుంచి కొన్ని రకాల రెస్పిరేటరీ ఇల్నెసెస్ ఉండి సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళల్లో దానివల్ల కొంతవరకు కొంతమందిలో లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వచ్చాయి. అంటే అసలే మోర్టాలిటీ లేదని కాదు, బట్ అట్ ద సేమ్ టైం నార్మల్ హెల్తీ పీపుల్లో అది చాలా మటుకు సెల్ఫ్ కంటైనింగ్గానే ఉండింది. ఓకే, అలాగే ఈ హెచ్ఎంపివి మొదటిసారి అంటే ఎలా కనుగొనబడింది, అంటే ఎక్కువగా ఎలాంటి హ్యూమన్స్లో ఇది కనబడుతుంది మనకి? ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో సో వాళ్ళల్లో మనం ఎక్కువగా చూస్తాం. మరి చిన్న పిల్లలు, పర్టికులర్లీ 1 year బిలో పీపుల్, మనం ఇప్పుడు చూసిన కేసెస్ కూడా ఎక్కువ చిన్న పిల్లల్లోనే ఎక్కువ చూసాము. సో వాళ్ళలో అప్పుడప్పుడే ఆ రోగనిరోధక శక్తి అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో జనరల్గా వాళ్ళ ఇమ్యూనిటీ పెరగడానికి ఈ వైరస్లు కూడా ఒక రకంగా కారణం. అంటే ఆ చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ వాటిని బాడీ ఎదుర్కొని తట్టుకొని ఆ ఫైట్ చేయగలిగే ఆ రెసిస్టెన్స్ పవర్ని డెవలప్ చేయడానికి కూడా ఈ ఇన్ఫెక్షన్స్ కొంచెం హెల్ప్ చేస్తాయి. కాకపోతే మరీ ఇమ్యూనిటీ పూర్తిగా ఫామ్ కాని స్టేజ్లో కొంచెం సీవియర్ ఇన్ఫెక్షన్గా వచ్చిందనుకోండి, అంటే ఎక్కువ వైరస్ ఎక్కువ మోతాదులో అటాక్ చేస్తే వాళ్ళ బాడీ తట్టుకోలేక దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో సిమిలర్లీ మరి కొంచెం పెద్ద వయసు వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ వయసుతో పాటుగా తగ్గుతూ వస్తుంది. సో అట్లాంటి వాళ్ళలో కూడా దీనివల్ల కాంప్లికేషన్స్ రిస్క్స్ ఎక్కువ ఉంటాయి. మూడో కేటగిరీ వాళ్ళ ఏజ్ ఏదైనా కూడా వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం. సో దానికి మెయిన్ రీజన్స్ లాంగ్ టర్మ్ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అంటే ఈవెన్ డయాబెటీస్ ఉన్న దానివల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గొచ్చు. అంటే అన్కంట్రోల్డ్ సివియర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కొన్ని రకాల క్యాన్సర్స్ ఉన్న వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, వాళ్ళకు కూడా అట్లాంటి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సిమిలర్లీ లాంగ్ టర్మ్ రెస్పిరేటరీ డిసీజెస్, ఇవి సిఓపిడి అంటారు, స్మోకింగ్ వల్ల జరిగే లంగ్ డిజీజ్, అలాగే ఆస్థమా. సో ఇట్లాంటి క్రానిక్ రెస్పిరేటరీ ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళలో కూడా ఆ రెస్పిరేటరీ ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల అది వైరస్ లోపలికి ఎంటర్ అయినప్పుడు దాన్ని ఎదుర్కొని కంట్రోల్ చేసే శక్తి లేక అప్పుడు ఆ వైరస్ ఇంకా పెరిగి దానివల్ల సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అండ్ అదేవిధంగా అంటే వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఈ కరోనా వైరస్ కావచ్చు, హెచ్ఎంపివి వైరస్ కావచ్చు, ఎగ్జాక్ట్ డిఫరెంట్ ఏంటి సార్ ఈ రెండింటికి మధ్య? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కోవిడ్ ఆర్ కరోనా వైరస్ అనేది కొత్తగా వచ్చిన వైరస్, అంటే మాడిఫైడ్ వైరస్. అది అంతకుముందు కరోనా వైరస్లు ఉండేవి, బట్ దానిలో కొంత జెనెటిక్ మ్యూటేషన్ వల్ల అది కంప్లీట్గా రూపం మార్చుకుని దానివల్ల దాన్ని మన బాడీ రెసిస్టెన్స్ పవర్ ఆర్ ఇమ్యూనిటీ అనేది గుర్తించలేని స్టేజ్కి వెళ్తుంది. అంటే మన మామూలుగా బాడీ రిపీటెడ్గా ఈ కరోనా వైరస్ని ఎక్స్పోజ్ అయినప్పుడు వాటిని గుర్తుపెట్టుకుంటుంది అది. అంటే బాడీలో ఇమ్యూనిటీ అనేది, యాంటీబాడీస్ అనేటివి మళ్ళీ ఇంకోసారి ఆ కరోనా వైరస్ వచ్చినప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా ఎదుర్కోవడానికి ఇది ప్రిపేర్డ్గా ఉంటుంది. కాకపోతే ఇది ఎప్పుడైతే రూపం మార్చుకున్నప్పుడు అది అటాక్ చేసినప్పుడు దాన్ని గుర్తించలేదు. సో దానివల్ల అది క్విక్గా పెరిగి దానికి అడ్డు లేకుండా అది బాడీలో స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల అలా రూపం మార్చుకున్న వైరసెస్లో వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ సివియర్గా ఉంటాయి, ఎందుకంటే అది మన బాడీకి కొత్త ఎక్స్పోజర్. అలా కొంతకాలం రిపీటెడ్గా ఎక్స్పోజ్ అయిన తర్వాత మనం ఇమ్యూనిటీ దానికి కూడా మనం అది గుర్తించగలుగుతుంది. దానివల్ల ఫ్యూచర్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ని చాలా వరకు అది కంట్రోల్ చేయగలుగుతుంది. వేరాజ్ హెచ్ఎంపివి అనేది ఇంకా అట్లా రూపు మార్చుకున్న వైరస్ కాదు.
ఓకే. సో అందువల్ల దాని తీవ్రతను మనం ఆ సివియరిటీకి కంపేర్ చేయలేము. అంటే బహుశా అది అంటే కోవిడ్ అంత సివియర్ సిచ్యువేషన్ కానివ్వండి, ఆ కైండ్ ఆఫ్ పాండమిక్ని కానివ్వండి, అది కాజ్ చేస్తుందని అనుకోవట్లేదు. సో రీసెంట్గా అంటే ఇది ఇప్పుడు వింటర్లో మనకి బయటకు వచ్చింది కాబట్టి ఎక్కువ ఆస్తమా ఉన్న వాళ్ళకి కావచ్చు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కావచ్చు, వీళ్ళల్లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని మీరు చెప్పారు కాబట్టి అంటే రీసెంట్గా ఒక కేసు చూసామంటే పర్సనల్గా ఒక పెద్ద ఆల్మోస్ట్ 58 years ఉంటాయి, ఆమెకి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగింది. సో దీనికి సంబంధించి దీనికి ఏమైనా సంబంధించి రిలేటెడ్గా ఉంటుందా, అంటే హెచ్ఎంపీవీకి సంబంధించా? ఇది హెచ్ఎంపీవీకి ఎక్స్క్లూజివ్గానే ఏమీ చెప్పలేము. ఏ ఇన్ఫెక్షన్ అయినా బాడీలో, పర్టికులర్ లంగ్స్లో, అది వైరల్ ఇన్ఫెక్షన్ అయినా కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో కూడా ఇన్ఫెక్షన్ సివియరిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఆ లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి దాన్ని న్యూమోనియా అంటాం. సో ఆ న్యూమోనియా కండిషన్ వచ్చినప్పుడు ఆ లంగ్స్ దానివల్ల సరిగా పనిచేయలేక, అంటే ఆక్సిజన్ సరిగా తీసుకోలేక బాడీకి సప్లై చేయలేక బాడీలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. సో అందుకని ఆ లో ఆక్సిజన్ లెవెల్స్ కనపడతాయి మనకి. ఎప్పుడైతే అది ఒక స్టేజ్ దాటి మరీ సివియర్గా తయారవుతుందో, అంటే లంగ్ ఆక్సిజన్ తీసుకోవడంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా బయటికి పంపించాలి. సో అది కార్బన్ డైఆక్సైడ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం కూడా లంగ్ పనే. సో ఎప్పుడైతే లంగ్ ఫంక్షన్ బాగా ఎక్కువ దెబ్బతింటుందో ఆ టైంలో అది ఆక్సిజన్ని తీసుకోలేకపోవడం, దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా బయటికి వదలలేని పరిస్థితుల్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరగడం అనేది ఒక రకమైన ఎక్స్ట్రీమ్ సివియరిటీకి సూచన అని చెప్పొచ్చు. ఓకే. అలాగే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది డాక్టర్ గారు అంటే ఎలా స్ప్రెడ్ అవుతుంది పర్సన్ టు పర్సన్? మామూలుగా మన కోవిడ్ వైరస్ లాగానే అన్ని వైరస్లు స్ప్రెడ్డింగ్ రూట్ జనరల్గా ఇదే. ఏది మనం దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఎవరికైతే ఆ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటుందో, సో వాళ్ళు ఆ దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వచ్చే తుంపర్లో ఆ వైరస్ బయటకు వస్తుంది. సో దాన్ని పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా పీలిస్తే ఆ గాలిలో అది లోపలికి వెళ్ళొచ్చు వేరే వాళ్ళకి. కానీ దానికి ఒక సేఫ్ డిస్టెన్స్, ఆ రేంజ్ అనేది ఉంటుంది. జనరల్గా మనం దగ్గినా తుమ్మినా ఆ డ్రాప్లెట్స్ ఏవైతే అంటారో తుంపర్లు అరౌండ్ 6 feet వరకు ట్రావెల్ చేయగలరు. సో అంటే అంత దూరంలో పడగలరు మన చుట్టూ ఒక 6 feet పెరిమీటర్లో. సో ఎవరైతే ఆ విసినిటీలో ఉన్నవాళ్ళు దాన్ని పీల్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అట్లా అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అది కోవిడ్ విషయంలో ఇంకా ఎక్కువ. ఎందుకంటే కోవిడ్ అనేది ఆ తుంపర్లు చిన్న చిన్న తుంపర్లు, కొంచెం దూరంగా ప్రయాణించే తుంపర్లు కూడా అది ప్రయాణించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వేరేస్ హెచ్ఎంపీ వైరస్ విషయానికి వస్తే అది ఆ డ్రాప్లెట్ సైజ్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల అది జనరల్గా సరౌండింగ్స్లో పడి ఆ చైర్ మీద కానీ ఆ పక్కన టేబుల్ మీద కానీ పడ్డప్పుడు దాన్ని వేరే వాళ్ళు టచ్ చేసి దాన్ని మనకి ముక్కుకు కానీ నోటికి కానీ అంటించుకున్నప్పుడు అది వాళ్ళకి లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఏ కాంటాక్ట్ స్ప్రెడ్. అండ్ ఎవరైనా ఇప్పుడు మనం తుమ్మినా దగ్గినా ముక్కుకి చేయికి అడ్డం పెట్టుకుని ఏదైనా చేస్తామనుకోండి, ఆ చేయి మళ్ళీ మనం కడుక్కోకుండా ఇంకెక్కడైనా టచ్ చేస్తే దాని ద్వారా వైరస్ అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ అలాగే ఇంకెవరినైనా టచ్ చేస్తే మనం షేక్ హ్యాండ్ ఇచ్చాము, సో మనం ఆటోమేటిక్గా వైరస్ని వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తున్నాం. ఓకే. అంటే అంటే కన్ఫామ్గా పిల్లల్లోనూ వృద్ధుల్లోనూ ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ అంటే ఇమ్యూనిటీ పవర్ ఒకటేనా, వాళ్ళకున్న లోపం ఇంకేమన్నా ఉంటాయా, బేసిక్ సిమ్టమ్స్ ఏమన్నా? అంటే ఇప్పుడు జనరల్గా ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి సిమ్టమ్స్ కూడా ఈ హెచ్ఎంపీవీకి ఎక్స్క్లూజివ్గా సపరేట్ సిమ్టమ్స్ లాగా కూడా ఏమీ అంటే జనరల్గా అన్ని వైరస్ ఇన్ఫెక్షన్స్ లాగానే దీంట్లో కూడా జలుబు ఉంటుంది, దగ్గు ఉంటుంది, ఫీవర్ రావచ్చు. కాకపోతే హెచ్ఎంపీవీకి స్పెసిఫిక్గా చెప్పాలి అనుకుంటే కొంచెం ముందుగానే వాళ్ళలో డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్, వీజింగ్ అంటారు కదా, పిల్లి కూతలు లాంటి శబ్దాలు వాళ్ళకి రావడం అనేది దీనికి సంబంధించిన ఒక ఎర్లీ సిమ్టమ్ అని చెప్పొచ్చు. పర్టికులర్లీ దీంతో పాటు దీని సేమ్ ఫ్యామిలీ వైరస్ ఇంకోటి రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని ఉంటుంది. సో దాంట్లో కూడా ఇలాగే ఆర్ఎస్వి వైరస్, సో దాంట్లో కూడా ఇలాగే కొంచెం పిల్లి కూతలు లాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ వైరస్కి ఎక్స్క్లూజివ్గా వచ్చే ఎర్లీ సిమ్టమ్స్
కొంచెం వీజింగ్, గురకలు లాంటివి. బట్ జలుబు, దగ్గు, జ్వరం అనేటివి కామన్గా అన్ని వైరసెస్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ కోవిడ్ కానీ హెచ్ఎంపివి కానీ. సో అన్ని రకాల వైరసెస్లో స్టార్టింగ్ జనరల్గా ముక్కులో ఎంటర్ అయినప్పుడు జలుబుతో మొదలై కొంచెం నేజల్ కంజెషను, తుమ్ములు రావడం లాంటితో స్టార్ట్ అయిన తర్వాత గొంతులో చేరినప్పుడు ఆ గొంతులో కొంచెం ఇరిటేషను, సోర్ థ్రోట్, తర్వాత కొన్నిసార్లు వాయిస్ చేంజ్ అట్లాంటివి రావడం, ఈ ప్రాసెస్లో కొంచెం ఫీవర్ అనేది ఫీల్ అవ్వడం, బాడీ పెయిన్స్. సో ఇవన్నీ జనరల్ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు. ఓకే. అని ఈ హెచ్ఎంపివి వైరస్ డాక్టర్ గారు, అంటే ఈ లక్షణాలు తేలికపాటి మరియు అలాగే తీవ్రమైన కేసుల మధ్య, అంటే స్టార్టింగ్ కావచ్చు, మళ్ళీ అది తీవ్రమైనప్పుడు ఈ డిఫరెన్స్ ఎలా ఉంటుంది మధ్యలో, ఈ రెండింటి మధ్యలో? ఇప్పుడు ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా అది ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుందో, దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందో, ఆ స్టేజ్లో ఎక్కడైతే ఆ ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుందో ఆ పర్టిక్యులర్ అవయవాన్ని అది వీక్ చేస్తుంది. సో లంగ్స్లో కూడా ఎప్పుడైతే అది సివియరిటీ ఎక్కువ అవుతుందో దాని ఫంక్షన్ని తగ్గించడం వల్ల మనకి అంటే మామూలుగా తేలికపాటి లక్షణాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం, జలుబు, దగ్గు, తుమ్ము, జ్వరం, కొంచెం జ్వరం రావడం లాంటివి. ఎప్పుడైతే సివియరిటీ ఎక్కువగా ఉంటుందో, అది లంగ్స్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా అవుతుందో, ఆ టైంలో ఫీవర్ ఇంకా కంటిన్యూ అవ్వడం, మేబీ ఫీవర్ ఇంటెన్సిటీ పెరగడం, దాంతోపాటు దగ్గుతో పాటుగా కఫం లాంటి సెక్రిషన్స్ ఎక్కువగా రావడం, కొన్నిసార్లు ఈవెన్ బ్లడ్ స్టెయిన్స్ కూడా రావడం, లోపల లంగ్స్లో డ్యామేజ్ వల్ల కొంత బ్లీడింగ్ అయ్యి దానివల్ల ఆ దగ్గులో బ్లడ్ చూడడం, అండ్ ఆయాసం ఎక్కువ అవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎక్కువ అవడం, నేను చెప్పినట్టుగా ఈ పిల్లి గురకలు, పిల్లి కూతలు లాంటివి కూడా ఎక్కువ అవడం. సో ఈ లక్షణాలు కనపడ్డప్పుడు బట్ ఆ స్టేజ్లో ఇంకా ఆటోమేటిక్గా కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడడం స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ చూసినప్పుడు దాని సివియరిటీ ఎక్కువగా ఉంది, ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది అని వెంటనే, అంటే అవి వచ్చేంత వరకు వెయిట్ చేయాలని కాదు, బట్ ఈ లక్షణాలు మనకి ఒక 2-3 రోజుల్లోనే డెవలప్ అయినాయంటే వెంటనే మనం కన్సర్న్డ్ స్పెషలిస్ట్ని అడ్వైస్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. రైట్. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, ఈ హెచ్ఎంపివి లక్షణాలు అంటే ఇది వచ్చిన తర్వాత న్యూమోనియా లేదా బ్రోన్కియలైటిస్ వంటి సమస్యలకి ఏమైనా దారితీసే అవకాశం ఉందా? హెచ్ఎంపివి వైరస్ స్పెసిఫిక్గా న్యూమోనియా అండ్ బ్రాంకియలైటిస్ కాజ్ చేసే అవకాశాలు ఎక్కువ. మామూలుగా అన్ని రెస్పిరేటరీ వైరసెస్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవి ముక్కు నుంచి గొంతు వరకు, కొంతవరకు ఆ విండ్ పైప్స్లో వరకు మాత్రం లిమిటెడ్గా ఉంటాయి. అంతకంటే బియాండ్ అవి జనరల్గా ప్రాబ్లం కాజ్ చేయవు. వేరాజ్ హెచ్ఎంపివి వైరస్, నేను ఇంతకుముందు చెప్పిన ఆర్ఎస్వి వైరస్ అండ్ కోవిడ్ వైరస్, ఇవన్నీ ఇంకా డీప్గా పెనట్రేట్ చేయగలిగే వైరసెస్. సో అందువల్ల న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ వీటిలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. అందులో పర్టికులర్లీ బ్రాంకియలైటిస్ అనే ప్రాబ్లం. బ్రాంకియలైటిస్ అంటే అంటే మన స్మాల్ ఎయిర్వేస్ అనమాట. అంటే ఇప్పుడు విండ్ పైప్స్ మన లంగ్స్లో ఉన్నవి, అవి బ్రాంచ్ అవుతూ చివర్లో చిన్న చిన్న బ్రాంచెస్కి ఎప్పుడైతే డివైడ్ అవుతాయో ఆ చిన్న బ్రాంచెస్ని బ్రాంకియోల్స్ అంటారు. సో ఆ బ్రాంకియోల్స్లో కూడా ఇన్ఫెక్షన్ కాజ్ చేసి వాటిల్లో కొంచెం సెక్రిషన్స్ ఎక్కువ చేసి వాటిని స్వెల్లింగ్ వాటిలో అంటే వాపు కలిగజేసి దానివల్ల ఎయిర్ ఫ్లోని బాగా అబ్స్ట్రక్ట్ చేసి ఈ రకమైన కండిషన్ని బ్రాంకియలైటిస్ అంటారు. ఆ బ్రాంకియలైటిస్ స్పెసిఫిక్గా కాజ్ చేసే వైరసెస్లో మనం ముఖ్యంగా 2 చెప్పుకోవాలి. ఒకటి హెచ్ఎంపివి, ఇంకోటి ఆర్ఎస్వి, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్. సో ఈ రెండు దాదాపుగా ఒకే రకమైన ఫ్యామిలీకి చెందినవి. సో దాంట్లో ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి స్పెసిఫిక్గా దీనికి సంబంధించి. అండ్ ఈ న్యూమోనియా అనేది కూడా వెరీ డేంజరస్ డిసీజ్ అంటారు కదా, సో వీనికి బాగా ఎఫెక్ట్ అవుతుంది అంటారు. అసలు న్యూమోనియా యొక్క మేజర్ అంటే బేసిక్ సిమ్టమ్స్ ఏంటి డాక్టర్ గారు? న్యూమోనియా అంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంటే న్యూమోనియా అంటారు. మనకి అంటే ఏమన్నా బేసిక్ బయటకు కనిపించే లక్షణాల విషయానికి వస్తే మళ్ళీ అంటే ఇప్పుడు లంగ్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతావో దాంట్లో మనకి జ్వరం రావడం, దగ్గు రావడం, దగ్గుతో పాటు కఫము, కొన్నిసార్లు దాంట్లో బ్లడ్ మిక్స్ అయ్యి రావడం, అది ఇంకా కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అయిన పరిస్థితుల్లో ఈవెన్ ఆయాసం ఎక్కువయ్యి ఆక్సిజన్ తగ్గే ప్రమాదం ఉంటుంది. సో ఇవి మనకి బేసిక్గా న్యూమోనియా లక్షణాలు. ఓకే. ఈ హెచ్ఎంపివి లక్షణాలు లేదా ఫ్లూ లేదా సాధారణ జలుబు, వీటి మధ్యన డిఫరెన్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు మనం? సాధారణ ఫ్లూ అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి
లిమిట్ అయి ఉంటుంది. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ముక్కు నుంచి గొంతు వరకు అనుకోండి. మన వాయిస్ బాక్స్ వరకు దాన్ని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. ఎప్పుడైతే అది వాయిస్ బాక్స్ కింది నుంచి లంగ్స్లోకి ఉండే ఏరియానంతా మనం లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. సో ఈ సాధారణ జలుబు, దగ్గు, కామన్ ఫ్లూ లైక్ ఇవన్నీ కూడా ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సివియర్ వైరసెస్ లైక్ హెచ్ఎంపివి కానివ్వండి, ఆర్ఎస్వి కానివ్వండి, కోవిడ్ కానివ్వండి, ఇవి ఇంకా డీప్గా వెళ్ళి లంగ్స్లో కూడా ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయి. అంటే న్యూమోనియాకి దారితీస్తాయి, బ్రాంకిలైటిస్కి దారితీస్తాయి, ఆర్ బ్రాంకైటిస్కి దారితీస్తాయి. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు అది లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పాలి. సో అప్పుడు అండ్ ఈ డిఫరెన్స్ అనేది సిమ్టమ్స్ వైజ్ ఎప్పుడైతే లంగ్స్లో ఆర్ విండ్ పైప్స్లో దాని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుందో ఆ టైంలో ఆయాసం రావడం అనేది ఒక మెయిన్ ఫీచరు. అండ్ అఫ్ కోర్స్ కాఫ్ ఇట్లాగూ ఉంటుంది. కొంచెం స్ఫూటం ప్రొడక్షన్ ఎక్కువ కావడం, దాంట్లో బ్లడ్ కనపడడం, ఆక్సిజన్ తగ్గడం, అగైన్ ఇవన్నీ కూడా సివియరిటీ ఎక్కువ ఉందని చెప్పడానికి సూచనలు. అండ్ లంగ్ ఇన్వాల్వ్ అయింది అని చెప్పడానికి ఇవి ఇండికేటర్స్. ఓకే, ఈ హెచ్ఎంపివి ఉన్న శిశువులు కావచ్చు లేదా చిన్నపిల్లల్లో ఈ వీళ్ళు ఉండే స్పెషల్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి డాక్టర్ గారు? అంటే పెద్దవాళ్ళు కాకుండా వీళ్ళల్లో ఏమైనా స్పెషల్గా మనకి బయటికి కనిపిస్తాయా? చిన్నపిల్లల్లో హెచ్ఎంపివికి స్పెసిఫిక్గా అంటే ఇప్పుడు ఎవరికైనా కూడా సిమ్టమ్స్ రాగానే మనకి ఇది ఫలానా అని చెప్పడం కష్టం. అంటే దానికి పర్టికులర్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్లో దాదాపు అన్నిట్లో సిమ్టమ్స్ ఒకేలాగా ఉంటాయి. అండ్ మోర్ సో చిన్నపిల్లల్లో ఇంకా ఆ తేడాని మనం చెప్పడం ఇంకా కష్టం. అంటే ఇది ఏ రకం మామూలు ఫ్లూ వైరస్లో కూడా ఇట్లాంటి కొంచెం సివియరిటీ ఎక్కువగా ఉండి మనం హెచ్ఎంపివిలో వచ్చే సిమ్టమ్సే అందులో కూడా ఉండొచ్చు, ఆర్ కామన్ సిమ్టమ్స్ హెచ్ఎంపివిలో కూడా ఉండొచ్చు. సో ఆ డిఫరెన్సియేషన్ అనేది చిన్నపిల్లల్లో వెంటనే చేయడం కష్టం. బట్ అది ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఒక పీరియడ్ ఉంటుంది. బై అబౌట్ 4-5 days వరకు అవి మెల్లిమెల్లిగా పెరుగుతూ వాటి సివియరిటీని ఎక్కువ చేస్తాయి. కామన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి అంటే కొంచెం తొందరగా తగ్గుముఖం పడతాయి. 2-3 రోజుల వరకు కొంచెం పెరిగి మళ్ళీ వెంటనే తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. హెచ్ఎంపి వైరస్ ఆన్ అన్ యావరేజ్ టేక్స్ అబౌట్ 5 to 7 days. సో అంతవరకు మెల్లిగా పెరిగి ఆఫ్టర్ 1 week అరౌండ్ అది మామూలుగా ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండి మనం కంట్రోల్ చేయగలిగితే అది తగ్గుముఖం పడుతుంది. లేదు ఇమ్యూనిటీ బాగా లేదు, అది ఇంకా పెరుగుతుంది అని అంటే ఆఫ్టర్ 2nd weekలో దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. సో అలాగే ఈవెన్ కోవిడ్లో కూడా మనకు జరిగింది అది కూడా ఫస్ట్ 1 weekలో 5 days to 7 days దానికి ఆ పీరియడ్ అది డెవలప్మెంట్కి అది మెల్లిగా పెరుగుతూ ఆఫ్టర్ అరౌండ్ 1 week టైం అవి సివియరిటీ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో అంతవరకు మనం ఆ సిమ్టమ్స్లో డిఫరెన్సెస్ అంత పెద్దగా గుర్తించడం కష్టం. బట్ ఒకసారి మనకి 3-4 రోజుల్లో అనుకున్నంత ఇంప్రూవ్మెంట్ లేదు, తగ్గుముఖం పట్టట్లేదు ప్రాబ్లమ్స్. ఎందుకంటే జనరల్గా జలుబు, దగ్గు అట్లాంటి వాటికి ఫస్ట్ 2-3 daysలో మనం పెద్దగా చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. అంటే సిమ్టమాటిక్ రిలీఫ్, కొన్ని బేసిక్ మెడికేషన్ ఇచ్చి దాన్ని ఎంతో కొంత కంఫర్టబుల్ కండిషన్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అప్పుడే దానికి స్పెసిఫిక్గా మందులు, ట్రీట్మెంట్ అనేది ఈవెన్ 3-4 days వరకు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే ఆ స్టేజ్ దాటి ఇంకా పెరగడం చూస్తామో 5 days వరకు కూడా ఏమి తగ్గట్లేదు అని అంటే దెన్ ఆబ్వియస్లీ మనం దానికి సంబంధించి టెస్టులు చేయడం కానివ్వండి, దానికి అవసరమైన ట్రీట్మెంట్స్ స్పెసిఫిక్గా చేసే అవసరం ఉంటే దాన్ని చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా ఈ హెచ్ఎంపివి వైరస్ ఫస్ట్ కేసు ఎప్పుడైతే ఇండియాలో బయటపడిందో పీపుల్ చాలా ప్యానిక్ అయిపోయారు. అంటే మళ్ళీ లాక్డౌన్ వచ్చేస్తుంది అన్న రేంజ్కి వెళ్ళిపోయారనమాట. అంటే ఈక్వల్స్ టు కరోనా వైరస్ అన్నట్టు మాట్లాడుకున్నారు. అంటే అంత ప్యానిక్ అయ్యారు కాబట్టి అడుగుతున్నాను, అంటే దీనికోసం నిజంగానే అంత భయపడాలి డాక్టర్ గారు? మళ్ళీ ఏమన్నా మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాల్సి వస్తుందా? అలానే ఏమీ అనిపించట్లేదు. అంటే మనం చైనా నుంచి న్యూస్ వచ్చింది కనుక మనం బహుశా భయం ఎక్కువ ఉంటుంది. బట్ అదర్వైజ్ హెచ్ఎంపివి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కొత్త వైరస్ కాదు, అది ముందు కూడా ఉంది. దాని అర్థం ఏంటంటే మనం ఆల్రెడీ దానికి ఇంతకుముందు ఎన్నోసార్లు ఎక్స్పోజ్ అయి ఉంటాము. సో దానివల్ల ఎంతో కొంత మన బాడీస్లో ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయి ఉంటుంది దానికి అగేన్స్ట్గా. సో అది అంత ర్యాంపెంట్గా కోవిడ్ లాగా అది బికాజ్ అంటే అది కొత్త వైరస్, మాడిఫైడ్ వైరస్ అయింది కనుక దాన్ని ఎదుర్కొనే శక్తి మనలో లేకపోయింది. దానివల్ల మనకి అంత ప్రాబ్లం చూడాల్సి వచ్చింది. బట్ దీనికి ఆల్రెడీ మన బాడీస్ ఎంతో కొంత ట్యూన్ అయి ఉంటాయి. సో అందువల్ల దీనికి అంత
అందరూ పర్టికులర్లీ అంటే మనం కోవిడ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఈవెన్ యంగ్ హెల్దీ పీపుల్లో కూడా వాళ్ళ ఇమ్యూనిటీ దాన్ని ఎదుర్కోలేకపోయింది. ఎందుకంటే ఇట్ ఈస్ సంథింగ్ న్యూ ఫర్ ఈవెన్ మన బాడీ ఇమ్యూనిటీ కూడా. ఇప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ ఎంతో కొంత దాని ఎక్స్పోజర్ ఉండింది కనుక ప్రీవియస్గా, దానివల్ల మనకి ఆ రేంజ్లో అందరికీ వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉండవు. అట్లానే దాన్ని మనం పూర్తిగా ఇగ్నోర్ చేయాల్సిన విషయం కాదు, ఎందుకంటే దానివల్ల సివియరిటీ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ కొన్ని పర్టికులర్ సెక్ట్స్ ఆఫ్ పీపుల్లో అది ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది కనుక దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ పర్టికులర్లీ ఆ టైప్ ఆఫ్ పీపుల్, చిల్డ్రన్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఏమైనా అదర్ క్రానిక్ ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఈ హెచ్ఎంపీవీ అనే కాదు, జనరల్గా ఏ వైరస్తోనైనా వాళ్ళకి ప్రాబ్లమే. సో అందుకని ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా వాళ్ళు ఎవ్రీ సీజన్లో పర్టికులర్లీ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు ఈ వైరల్ సీజన్ ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఏ రకమైన వైరస్నైనా రాకుండా వాళ్ళు జాగ్రత్త పడాలి. పర్టికులర్లీ హెచ్ఎంపీవీ బికాస్ వేరే వైరస్తో కంపేర్ చేస్తే దీని ఇంపాక్ట్ కొంచెం సివియరిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ఈ వైరస్ సిమ్టమ్ కూడా డిపెండ్స్ ఆన్ అంటే కాఫ్ కావచ్చు లేకపోతే కోల్డ్ ఇవి చెప్తున్నారు కాబట్టి కొంతమందికి కాఫ్ వస్తే 1 month అలా తగ్గదు, 2 months 1 month వరకు వాళ్ళు కూడా అలాగే నెగ్లెక్ట్ చేసేసి దాన్ని భరిస్తారు తప్ప ఎలాంటి ప్రికాషన్స్ అంటే విసిగిపోతారు మేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ దగ్గు ఒక 1 month కన్నా ఎక్కువ ఉంది, 1 month ఉంది అంటే అసలు ఏమనుకోవచ్చు దాన్ని మనం? జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కలిగే కాఫ్ అనేది ఇప్పుడు వైరస్ లైఫ్ స్పానే చాలా తక్కువ ఒక రకంగా. నేను చెప్పినట్టుగా ఒక 1 week వరకు అది పీక్ అయ్యి ఆ తర్వాత నెక్స్ట్ 1 weekలో జనరల్గా మోస్ట్ ఆఫ్ ది వైరసెస్ కంటైన్ అయిపోతాయి. కొన్నిసార్లు మందులు వాడకున్నా కూడా అది కంట్రోల్ అయిపోతాయి. మన బాడీ ఇమ్యూనిటీ దాన్ని కంట్రోల్ చేసుకుంటుంది. కాకపోతే ఈ వైరస్ అఫ్ కోర్స్ డిఫరెంట్ వైరసెస్లో డిఫరెంట్ లైఫ్ స్పాన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైం పీరియడ్స్ ఉంటాయి. బట్ బై అండ్ లార్జ్ ఒక 1 weekలో మనకి దగ్గు అది కంట్రోల్ అవ్వట్లేదు, జ్వరం అది కంట్రోల్ అవ్వట్లేదు అంటే అది ఒకటి వైరస్ ప్రాలిఫరేట్ అవ్వడం ఒక కారణం కావచ్చు. బట్ దానికంటే ఎక్కువగా వేరే కొత్త బ్యాక్టీరియా చేరడం వల్ల, కొత్త ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ కాఫ్ అనేది కంటిన్యూ అవ్వడం అనేది ఒక కారణం అవుతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒకసారి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత బాడీ ఇమ్యూనిటీ దానితో ఫైట్ చేసి కొంచెం వీక్గా ఉన్న పరిస్థితుల్లో కొత్త బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చేరడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఈ సిమ్టమ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల మళ్ళీ ఫీవర్ ఎక్కువ అవడం, కాఫ్ ఎక్కువ అవడం, దాంట్లో కఫం రావడం స్టార్ట్ కావడం. సో ఇవన్నీ సెకండరీ ఇన్ఫెక్షన్స్కి సూచనలు అని చెప్పొచ్చు. అట్లాగే అది ఎప్పుడైతే ఇంకా కంటిన్యూ అవుతుందో, మీరు అన్నట్టు ఇప్పుడు 1 month వరకు కంటిన్యూ అవుతుందంటే అది కొన్నిసార్లు ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్స్టెన్షన్ కావచ్చు. కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా ఎఫెక్ట్ అనేది తొందరగా పోదు. అంటే ఇప్పుడు వైరస్ మన వాయునాళాలని ఆర్ ఎయిర్వేస్ని ఇన్ఫెక్ట్ చేసి వాటిని కొంత డ్యామేజ్ చేసిన తర్వాత ఆ లేయర్స్ అనేటివి ఇన్ఫ్లేమ్ అయ్యి స్వెల్లింగ్ వచ్చి ఆ కండిషన్లో నుంచి బయటపడడానికి, రికవర్ కావడానికి వాటికి కొంత టైం కావాలి. సో ఒక నెక్స్ట్ 2 to 4 weeks వరకు అది మెల్లిమెల్లిగా అది రిపేర్ ప్రాసెస్ నడుస్తుంది, అది రిజాల్వ్ అవ్వడానికి. ఆ పీరియడ్లో అవి సూపర్ సెన్సిటివ్ అయిపోతాయి. సో అవి ఏమాత్రం కొంచెం దుమ్ము తగిలినా, గాలి లోపలికి వెళ్ళినా కూడా అవి ఇరిటేట్ అయిపోయి దానివల్ల దగ్గు రావచ్చు. అంటే అది పోస్ట్ వైరల్ హైపర్ రెస్పాన్సివ్నెస్. సో దాని వల్ల కూడా దగ్గు కంటిన్యూ అవ్వచ్చు. అది 3 to 4 weeks 1 month వరకు కంటిన్యూ అవ్వచ్చు. అంటే ఈ దగ్గు వల్ల లోపల నంజు ఫామ్ అయ్యి ఇది న్యూమోనియా కూడా దారితీస్తుంది అంటారు. ఎంతవరకు నిజమంటారు ఇది? దగ్గు వల్ల అని కాదు, వైరస్ వల్ల. వైరస్ లంగ్స్ లోకి ఎంటర్ అయినప్పుడు అది న్యూమోనియా కి దారితీస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం అది ఎప్పుడైతే ఇలా రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఎంటర్ అయిందో అప్పటి నుంచి దగ్గు స్టార్ట్ అవుతుంది. అండ్ దగ్గు అనేది కొంచెం అంటే సూపర్ఫిషియల్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఉన్నప్పుడు మనం ఫ్లెమ్, నంజు అనేది చూడం. ఎప్పుడైతే అది మెల్లిమెల్లిగా ఈ లంగ్స్ లోపలి విండ్ పైప్స్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో, సో అక్కడ మనకి లంగ్స్లో న్యాచురల్గా కొంత స్ఫూటం ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో ఆ స్ఫూటం లెవెల్స్ ఎక్కువ అవుతాయి. సో ఆ నంజు ఫార్మ్ అవ్వడం అనేది ఒక కైండ్ ఆఫ్ రియాక్షన్ టు ది ఇన్ఫెక్షన్. లోపల విండ్ పైప్స్ కలిగజేసే రియాక్షన్ వల్ల దాంట్లో మనకి ఆ నంజు అనేది ఎక్కువ ఫార్మ్ అవుతుంది. అది
బయటికి తీయడానికి మన బాడీ ఆర్ లంగ్స్ దగ్గడానికి ట్రై చేస్తాయి. సో అది ఈజీగా బయటికి వచ్చేస్తే దానివల్ల రిలీఫ్ వస్తుంది, ఇన్ఫెక్షన్ కూడా కొంచెం తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. అది లోపలే ఉండి అలాగే కంటిన్యూ అవుతుంటే దాంట్లో ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో మనం ఆ కండిషన్ని దాదాపుగా న్యూమోనియా అంటాం. అండ్ అదేవిధంగా ఈ హెచ్ఎంపీవీని ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి పరీక్షలు యూజ్ అవుతాయి మనకి? హెచ్ఎంపీవి అన్ని వైరస్ లాగానే దానికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉంటుంది. సో కోవిడ్కి మనం ఏదైతే చేసామో ఆర్టీపీసీఆర్ టెస్ట్, కాకపోతే ఈ ఫ్లూ వైరసెస్, హెచ్ఎంపీ వైరస్ వీటన్నిటికీ కలిపి ఒక ప్యానెల్ లాగా సింగిల్ టెస్ట్ అవైలబిలిటీ ఉంది ప్రస్తుతానికి. కొన్ని సెంటర్స్లో అవి చేస్తున్నారు. బట్ ఎక్స్క్లూజివ్గా హెచ్ఎంపీ వైరస్కి స్పెసిఫిక్గా అదొక్కటే వైరస్కి, మనం ఇప్పుడు కోవిడ్కి ఓన్లీ ఆ కోవిడ్ వైరస్కి చేసే టెస్ట్ లాగా ఇంకా హెచ్ఎంపీవి వైరస్కి అట్లాంటి టెస్ట్ అందుబాటులోకి రాలేదు. బట్ యాజ్ అ ప్యానల్, యాజ్ అ గ్రూప్ ఆఫ్ వైరసెస్ని టెస్ట్ చేయడానికి మనకి ఇప్పుడు టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి. అందులో అన్ని వైరస్లతో పాటు హెచ్ఎంపీవీని కూడా టెస్ట్ చేసి ఉందా లేదా చెప్పొచ్చు. ఓకే. అండ్ ఈ హెచ్ఎంపీవీని అంటే నిర్ధారించడానికి ర్యాపిడ్ యాంటీజెన్ ఇంజెక్షన్ ఏమంటే లైక్ ఈ పరీక్ష ఏమైనా ఉపయోగించవచ్చా? అదే ఆర్టీపీసీఆర్ అనే టెస్ట్. జనరల్గా అది మన ముక్కు బ్యాక్ సైడ్ ఆర్ గొంతు వెనుక భాగంలో నుంచి తీసే స్వాబ్. ఆ టెస్ట్లో మనకి అది అంటే ఆ సెక్రీషన్స్లో ఆర్టీపీసీఆర్ చేసి అందులో ఆ వైరస్ ఉందేమో లేదో చెప్పొచ్చు. సో ఈ టెస్ట్ అంటే ఈ డయాగ్నోస్ అయిన తర్వాత ఈ టెస్ట్ నుండి మనకి రిజల్ట్ తెలియడానికి ఎంతసేపు పడుతుంది డాక్టర్ గారు? అది డిపెండ్స్. అంటే జనరల్గా అది వితిన్ 24 అవర్స్లో తెలిసిపోతుంది. కాకపోతే వీళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ఒకసారి శాంపుల్స్ అన్నీ ఒక దగ్గర పూలప్ చేసి అన్నీ ఒకేసారి చేసి అవన్నీ రిలీజ్ చేయడానికి, అంటే ఆ నంబర్స్ని బట్టి. ఇప్పుడు మనకి కోవిడ్ టైంలో రోజుకి 100,000 మంది శాంపుల్స్ వచ్చాయి కనుక వాటిని చూసి వెంటనే వితిన్ ఫ్యూ అవర్స్లో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అక్కడ గడప వచ్చే కేసులని వాటి సపరేట్గా చేయరు కనుక వాళ్ళు అన్ని పూలప్ అయ్యే వరకు వెయిట్ చేసి చేయడంలో కొంచెం డిలే ఉంటుంది. బట్ జనరల్గా మనం 24 అవర్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అదేవిధంగా డాక్టర్ గారు ఈ హెచ్ఎంపీవి నిర్దిష్ట యాంటీవైరల్ ఏమన్నా మెడిసిన్ ఉన్నాయా దీనికి? మోస్ట్ ఆఫ్ ది వైరసెస్కి యాంటీవైరల్స్ అంత ఎఫెక్టివ్ మెడికేషన్ అని లేదు. కొన్ని వైరస్కి కొన్ని యాంటీవైరల్ మెడిసిన్స్ ఉన్నా కూడా అవి 100% ఎఫెక్టివ్గా అని చెప్పలేము. మనం కోవిడ్లో కూడా చూసాం. దానికి ఎన్ని రకాల యాంటీవైరల్స్ ట్రై చేసినా కూడా అవన్నీ ఖచ్చితంగా వాటికి క్యూరేటివ్ అని చెప్పే పరిస్థితి లేకుండింది. సో ఈవెన్ హెచ్ఎంపీ వైరస్కి కూడా కొన్ని రకాల మందులు ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనకి రెస్పిరేటరీ, దీని సేమ్ ఫ్యామిలీ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్కి రిబావిరిన్ అనే మందు యూజ్ చేస్తాం. సిమిలర్గా దీనికి కూడా ఇది అదే ఫ్యామిలీ కనుక దీనికి కూడా ఎంతో కొంత అది ఎఫెక్టివ్ ఉండొచ్చు అని అంచనా. బట్ అలాగని ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది అంటే ఇప్పుడు ఈ మెడికల్ ఫ్రాటర్నిటీ దీనికి పర్టికులర్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏమి గైడ్లైన్స్ సజెస్ట్ చేయట్లేదు. బేసికలీ సపోర్టివ్ కేర్ అంటే వాళ్ళ బాడీని ఆ వైరస్ని ఎదుర్కొని ఫైట్ చేయడానికి అవసరమైన బేసిక్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేయడమే ప్రస్తుతానికి మన ముందున్న ఆప్షన్. ఓకే. హెచ్ఎంపీవీ లక్షణాలను నిర్వహించడానికి ఏ సహాయక చికిత్సలు సిఫార్సు చేయబడుతున్నాయి డాక్టర్ గారు మనకి? హెచ్ఎంపీవీ వైరస్ని నిర్ధారించడానికి నిర్వహించడానికి అంటే ఎలాంటి చికిత్సలు మనకేమన్నా పర్టికులర్ లైక్ మెడికేషన్స్ ఏమన్నా ఉన్నాయా దీనికి సంబంధించి ఏమన్నా? అంటే అప్పట్లో కరోనా ఈ కోవిడ్ వచ్చినప్పుడు పారాసిటమాల్ అనేది చాలా బాగా పాపులర్ అయింది అప్పుడు. సో అలాగే ఏమన్నా ఉన్నాయా? అంటే పారాసిటమాల్ అనేది సింపుల్గా మనం జ్వరానికి వాడే మందు. అది జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి లాంటి వాటికి. సో ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్లో ఇవి కామన్ లక్షణాలు, జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు రావడం. అందువల్ల పారాసిటమాల్ తీసుకోవడం వల్ల దాని మనకి కొంత రిలీఫ్ వస్తుంది. ఓకే. అలాగే జలుబు తగ్గించడానికి, జలుబుని కంట్రోల్లో పెట్టడానికి కూడా కొన్ని యాంటీహిస్టమినిక్ మెడిసిన్స్తో ఇవన్నీ ఓవర్ ది కౌంటర్ దొరుకుతాయి. సో కొంత నేజల్ కంజెషన్ తగ్గించి మనకి ఫ్రీగా ఊపిరి ఆడడానికి అండ్ దానివల్ల వచ్చే తుమ్ములు
కొంతవరకు దగ్గు ఇవి తగ్గించడానికి అవి హెల్ప్ చేస్తాయి. అట్లాగే సిరప్లు, సో కాఫ్ సిరప్ వాడి దాన్ని కూడా కొంతవరకు దగ్గుని కంట్రోల్ చేయడానికి. సో ఇవన్నీ కైండ్ ఆఫ్ రిలీఫ్ మెజర్స్. సో దీంతో మనకి బాడీ కొంతవరకు కంఫర్టబుల్గా ఉండి ఆ వైరస్ని కంటైన్ చేయడానికి కొంత హెల్ప్ చేస్తాయి. సో స్పెసిఫిక్గా వైరస్ని తగ్గించే మందులు ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కొన్ని మందులు ట్రై చేయొచ్చు, దానివల్ల ఉపయోగం ఉంటే ఉండొచ్చు, కానీ అది అందరిలో సజెస్ట్ చేయలేము. ఎవరికైతే ఆ సివియరిటీ బాగా ఎక్కువగా ఉండి ఆల్మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయో, అండ్ ఎవరికైతే ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోయి సివియర్ క్రిటికల్ స్టేట్కి వెళ్తారో వాళ్ళకి అట్లాంటి ఏమైనా మనం ట్రీట్మెంట్స్ స్పెసిఫిక్ వైరల్ కంట్రోల్ చేయడానికి ట్రీట్మెంట్స్ ట్రై చేసే స్కోప్ ఉంది. బట్ ఈ రొటీన్ మెజర్స్ అనేటివి మనకి మెయిన్లీ రిలీఫ్ ఇవ్వడానికి, దాన్ని సమర్థంగా ఎదుర్కొని బయటపడడానికి హెల్ప్ చేసేవి. ఓకే, అంటే ఈ తీవ్రమైన హెచ్ఎంపీవీ కేసుల్లో ఆక్సిజన్ థెరపీ లేదా ఈ మెకానికల్ వెంటిలేషన్ ఎంతవరకు యూజ్ అవుతుంది? ఎవరికైతే ఆక్సిజన్ ఒక మోతాదు మించి తగ్గుతుందో, అంటే బాడీలో మనకి 95 to 100% ఆక్సిజన్ అనేది జనరల్గా ఉండాలి. ఎప్పుడైతే దాని లెవెల్స్ 94 ఆర్ బిలో చూస్తాము నార్మల్ పర్సన్స్లో, ఎవరికైతే ఆల్రెడీ ఆస్తమా కానివ్వండి, సిఓపిడి కానివ్వండి, కొన్ని రకాల రెస్పిరేటరీ కండిషన్స్ ఉండి వాళ్ళలో ఆక్సిజన్ తక్కువ ఉండొచ్చు అనే పరిస్థితి ఉన్నప్పుడు, ఇంకా వాళ్ళకి యూజువల్గా ఎంత ఆక్సిజన్ ఉంది అంటే వాళ్ళకి ముందు నుంచి కూడా 94, 93 ఉన్న వాళ్ళకి అది ఇంకా డ్రాప్ అయ్యి బిలో 90 అయితే డెఫినెట్గా ఆక్సిజన్ ప్రొవైడ్ చేయాలి. బట్ ఎవరికైతే ముందు నుంచి నార్మల్గా ఉండి మనం 95 అబోవ్ ఎక్స్పెక్ట్ చేస్తామో, వాళ్ళలో ఎప్పుడైతే ఆక్సిజన్ బిలో 94, 93 పడిపోతుందో, 93%, ఇది మనం పల్స్ ఆక్సిమీటర్లో సాచురేషన్ చెక్ చేస్తాం కదా, సో అందులో ఆ లెవెల్కి ఆ మోతాదుకి మించి పడిన వాళ్ళలో ఖచ్చితంగా కొంత ఆక్సిజన్ సపోర్ట్ అవసరం. సో మన బాడీకి మినిమం 90% ఆక్సిజన్ అవసరం, మన బ్లడ్లో ఆక్సిజన్ శాతం. సో అది మెయింటైన్ చేయడానికి మనం ఎక్స్టర్నల్గా ఆక్సిజన్ ఇవ్వాల్సి రావచ్చు. ఎప్పుడైతే అది మనం రెగ్యులర్ ఆక్సిజన్ సప్లై ఇస్తున్నా కూడా ఇంకా తగ్గడం చూస్తాము, అంటే ఎవరికైతే సివియరిటీ బాగా ఎక్కువై లంగ్స్లో బాగా స్ప్రెడ్ అయిపోయింది, అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, ARDS అంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇంకా వాళ్ళకి ఎంత ఆక్సిజన్ ఇచ్చినా కూడా మనకి ఆ లెవెల్ మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. ప్లస్ వాళ్ళకి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఎక్కువై, వాళ్ళు బ్రెత్ రేట్ ఎక్కువయ్యి అంటే బాగా స్ట్రగుల్ అవుతుంటారు బ్రీత్ చేయడానికి. సో వాళ్ళు అట్లాంటి వాళ్ళు తొందరగా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది, దానివల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటి పరిస్థితులు డెవలప్మెంట్ అయ్యే లక్షణాలు కనిపించినప్పుడు మనం వెంటిలేటర్ని యూజ్ చేస్తాం. సాధారణంగా వెంటిలేటర్ అంటే పీపుల్ చాలా భయపడుతూ ఉంటారు. వెంటిలేటర్ అంటేనే చాలా భయపడతారు. అప్పటి వరకు ట్రీట్మెంట్కి చాలా హెల్ప్ చేసిన పేషెంట్ కానీ పేషెంట్ రిలేటివ్స్ ఎవరైనా సరే వెంటిలేటర్ అనగానే చాలా భయపడతారు. ఈ వెంటిలేటర్లో ఖచ్చితంగా ఎన్ని టైప్స్ ఉంటాయి అసలు? ఈ వెంటిలేటర్లో ఖచ్చితంగా వెళ్తే ఇంకా అక్కడే ఉండాలనే అపోహలో ఉంటారు. మీరు ఏం చెప్తారు దీని మీద? వెంటిలేటర్ అనేది ఇప్పుడు ఎప్పుడైతే మనం సింపుల్గా చెప్పాలంటే కిడ్నీ ఫెయిల్ అయితే డయాలసిస్ చేస్తాం, అంటే కిడ్నీ చేయాల్సిన పనిని మనం ఎక్స్టర్నల్గా ఒక మెషిన్ ద్వారా చేయించి మళ్ళీ బ్లడ్ని లోపల పంపిస్తాం. సో అంటే కిడ్నీ క్లీనప్ చేయాలి, బ్లడ్ని ఇది మెషిన్లోకి తీసుకెళ్ళి మెషిన్లో క్లీన్ చేసి మళ్ళీ ఇంటర్నల్గా బాడీలోకి ఎంటర్ చేస్తారు. సో ఈ డయాలసిస్ అనే ప్రాసెస్ ఎవరు దాని గురించి అంత పెద్దగా వరి కారు, అంటే ఇన్ ద సెన్స్ అది ఎప్పుడు కావాలంటే అప్పుడు అటాచ్ చేసుకుని మళ్ళీ తీయడం లాంటి సానుకూలత ఉంటుంది. ఇది కూడా ఒక రకంగా వెంటిలేటర్ అనేది ఇప్పుడు లంగ్స్ ఎప్పుడైతే ఆక్సిజన్ తీసుకోలేని పరిస్థితులు ఉంటాయో, సో ఆ స్టేజ్లో మనం ఎక్స్టర్నల్గా దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. అంటే ఒక మెషిన్ ద్వారా మన లోపలికి గాలిని పంపించి ఆక్సిజన్ని పంపించి బాడీకి కావాల్సిన ఆక్సిజన్ని సప్లై చేస్తున్నాం. లోపల నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ దాన్ని వెంటిలేటర్ ద్వారానే మళ్ళీ బయటికి చేస్తున్నాం. సో అంటే ఒక రకంగా లంగ్స్ చేయాల్సిన పనిని ఎక్స్టర్నల్గా చేయిస్తున్నాం మనం. సో అందువల్ల వెంటిలేటర్ అనేది పర్టికులర్లీ ఒక డిజీజ్ సంబంధించి క్యూర్ ఆర్ ట్రీట్మెంట్ అని కాదు, అది ఓన్లీ ఒక సపోర్టివ్ మెజర్. ఇది ఎప్పుడైతే లంగ్ తన పనిని తాను చేయలేని పరిస్థితి ఉంటుందో, లంగ్ ఫంక్షన్లో
ప్రాబ్లం ఉంటుందో మనం ఆ లంగ్ ఫంక్షన్ని వేరే మార్గంలో చేయిస్తున్నాం. సో వెంటిలేటర్ అనేది ఎప్పుడైతే లంగ్స్ అంత సివియర్ ప్రాబ్లంకి వెళ్తాయో, ఎప్పుడైతే వాటి పని ఈవెన్ సింపుల్ ఆక్సిజన్ని మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో మనం ఎక్స్ట్రా వెంటిలేటర్ ద్వారా ఇస్తాం. ఎప్పుడైతే లంగ్స్ మెల్లిమెల్లిగా దాని నుంచి కోలుకొని రికవర్ అయ్యి మళ్ళీ వాటి పని అవి చేయగలిగే పరిస్థితి వస్తే అప్పుడు తీసేస్తాం. సో అందువల్ల అంటే వెంటిలేటర్ గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఒకసారి అది పెడితే ఇంకా కంప్లీట్గా దాని మీద డిపెండ్ అయిపోయి బయటికి రాలేము, ఇంకా వెంటిలేటర్ పెడితే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఇష్యూ అనే పరిస్థితి కాదు. ఎప్పుడైనా వెంటిలేటర్ చాలా కండిషన్స్లో, కోవిడ్లో పర్టికులర్లీ మనం చాలా చూసాము. ఎవరికైతే ఆ రికవర్ అయ్యే అవకాశాలు బాగుంటాయో వాళ్ళకి వెంటిలేటర్ ఈజ్ లైక్ మ్యాజిక్. ఎందుకంటే అది పెట్టడం వల్ల మనకు కావాల్సిన టైం దొరుకుతుంది, లంగ్స్ రికవర్ కావడానికి దానికి స్కోప్ ఇస్తున్నాము. సో అది లంగ్స్ మెల్లిమెల్లిగా కోలుకొని బయటకు వచ్చాక వెంటిలేటర్ని తీసేస్తాం. బట్ కొంతమందిలో ఎవరికైతే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి వాళ్ళ లంగ్స్ ముందు నుంచి డిజీజ్డ్గా ఉండి వాటికి మళ్ళీ టాప్అప్ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చి, అది కోవిడ్ కావచ్చు, హెచ్ఎంపీవీ కావచ్చు, అది రావడం వల్ల అవి ఇంకా డౌన్ అయిపోయి అప్పుడు వెంటిలేటర్ పెట్టాల్సిన పరిస్థితి వస్తే కనుక వాళ్ళు రికవర్ అవ్వడానికి అవకాశాలు కొంచెం తక్కువ. అంటే ముందు నుంచి లంగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో వెంటిలేటర్ పెడితే వాళ్ళు బయటపడే అవకాశాలు మామూలు వాళ్ళకంటే డెఫినెట్గా తక్కువగా ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళలో ఒకసారి వెంటిలేటర్ పడ్డ తర్వాత ఇంకా వాళ్ళు బయటికి వస్తారా లేదా అనేది ఇక వాళ్ళ డిజీజ్ కండిషన్ బట్టి, వాళ్ళ ఆల్రెడీ ముందు నుంచి వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ యాజ్ సచ్ వెంటిలేటర్ అనేది మామూలుగా ఏ రకమైన లంగ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, రకరకాల అదర్ లంగ్ ప్రాబ్లమ్స్, ఫర్ దట్ మ్యాటర్ ఇంకా మిగిలిన బాడీలో అదర్ ఆర్గన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మనం ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినా కొన్నిసార్లు వెంటిలేటర్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో అట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్కి కూడా వెంటిలేటర్ అనేది ఒక కైండ్ ఆఫ్ టెంపరీ సొల్యూషన్. అంటే లంగ్స్ సరిగా వాటి పరిస్థితిని, వారి పని అది చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు అది కొంతవరకు మనం దాన్ని వేరే రకంగా జరిపించుకొని ఎప్పుడైతే మళ్ళీ లంగ్స్ రెగ్యులర్ స్టేజ్కి వచ్చేస్తాయో అప్పుడు దాన్ని తీసేయచ్చు. ఓకే. అండ్ ఈ పర్టికులర్లీ ఆక్సిజన్ లెవెల్ కోసం మాట్లాడుకుంటే, ఆక్సిజన్ లెవెల్ మనకి 90 అబోవ్ ఆర్ సంథింగ్ ఉండాలని, మీరు 95 అబోవ్ ఉండాలని. ఈ 54, 64 వాళ్ళు అంటే ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తున్న పర్సన్ ఎలా ఉండగలరో దాంతో అనేది. 54 సాచురేషన్ అంటున్నారా, ఏజ్ అంటున్నారా? ఆక్సిజన్ లెవెల్స్ 54, 64 ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి ఇట్స్ మోర్ ఆర్ లెస్ ఇంకా వాళ్ళ ఎవరు ఆ స్టేజ్లో మెయింటైన్ చేయడం కష్టం. చాలా లాంగ్ టర్మ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో అది కొంత తగ్గొచ్చు. అంటే 90 బిలో ఉండి 80s అట్లా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి ఎక్స్టర్నల్గా కొంత ఆక్సిజన్ ఇచ్చి దాన్ని మెయింటైన్ చేస్తాం. సో ఆక్సిజన్ థెరపీ అంటారు. సో అది ఇచ్చి వాళ్ళలో మినిమం మనం క్లోజ్ టు 90% మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ జనరల్గా ఎనీథింగ్ బిలో 80% అనేది వాళ్ళు ఇంకా దాంతో సర్వైవ్ కావడం కష్టం. సో మనకి 80 to 90 వరకు కొంత సపోర్ట్తో వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు. కొంతమందిలో వాళ్ళకి ఆ లాంగ్ టర్మ్ రెస్పిరేటరీ ప్రాబ్లం వల్ల 90 కంటే బిలో ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ అట్లాంటి వాళ్ళకి బాడీ అలవాటు పడవడం, అంత అలవాటు పడ్డా కూడా మనకి 80% కంటే బిలో అలవాటు పడడం కష్టం. సో అంతకంటే తక్కువ లాంగ్ టర్మ్ మెయింటైన్ చేయలేము. అంటే టెంపరీగా కొన్ని నిమిషాల పాటు కొన్ని అట్లా మెయింటైన్ చేయగలరు అంత లో లెవెల్లో, కానీ సస్టైనబుల్గా అంటే లాంగ్ టర్మ్ అట్లా మెయింటైన్ చేయడం కష్టం. రైట్. అండ్ ఈ హెచ్ఎంపీవీ లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ ఏమన్నా ఉన్నాయా డాక్టర్ గారు? ఇవే అంటే జ్వరం వస్తే మనకి పారాసెటమాల్, జలుబు దగ్గు ఇట్లాంటివి కంట్రోల్ చేయడానికి యాంటీ హిస్టమినిక్స్, సెట్రిజిన్ లాంటివి, అండ్ అలాగే ఈ కాఫ్ సిరప్స్ దగ్గుని కంట్రోల్ చేయడానికి రకరకాలుగా ఓవర్ ది కౌంటర్ కాఫ్ సిరప్స్. ఇవి కొంతవరకు వాళ్ళకి ఇమీడియట్గా రిలీఫ్ ఇస్తాయి. ఎందుకంటే వైరస్ జనరల్గా సెల్ఫ్ కంటైనింగ్ డిజీజ్. అంటే బాడీలో ఇమ్యూనిటీ కొంచెం దాన్ని ఎదుర్కోగలిగితే దానంతటదే ఒక 3-4 రోజుల్లో తగ్గుముఖం పడుతుంది, 1 వీక్లో జనరల్గా సెటిల్ అవుతుంది. సో కామన్ వైరసెస్, మోస్ట్ ఆఫ్ ది వైరసెస్ మనం 1 వీక్లో ఆ రకమైన రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందువల్ల దాని ప్రతిసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, లేదంటే దానికి సంబంధించిన స్పెసిఫిక్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ ఇలాంటివి వేసుకోవడం కూడా అంత డిజైరబుల్ కాదు.
కాకపోతే డేంజర్ సిగ్నల్స్ కనపడ్డప్పుడు, అంటే 3-4 రోజుల్లో ప్రాబ్లం కంట్రోల్ అవ్వట్లేదు, తీవ్రత తగ్గట్లేదు అని ఇంకా పెరుగుతుంది, ఆయాసం ఎక్కువ అవుతుంది, ఆక్సిజన్ తగ్గుతుంది, రక్తం కనపడుతుంది, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం వెంటనే దానికి అంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి అవసరమైన పరీక్షలు చేసుకుని దాని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి. ఓకే. అంటే ఇప్పుడు ఈ కరోనా వైరస్ కావచ్చు, హెచ్ఎంపివి వైరస్ కావచ్చు, ఇవి వింటర్లో అంటే బయటపడుతున్నాయి ఎక్కువగా, మనకి వింటర్లోనే ఎక్కువగా బయటపడుతున్నాయి. అంటే ఎనీ స్పెసిఫిక్ రీజన్, అంటే వింటర్లోనే ఇవి బయటకు రావడానికి ఏదైనా రీజన్ ఉందంటే లైక్ వాటికి శక్తి ఎక్కువ అవ్వడం అలాంటిది ఏదైనా ఉంటుందా? అంటే జనరల్గా ఈ వైరస్లన్నీ సీజనల్గానే ఎక్కువగా ఉంటాయి. వింటర్ సీజన్, ఆ కోల్డ్ వెదర్ ఎన్విరాన్మెంట్ అనేది వాటికి మోర్ కండ్యూసివ్ ఫర్ దేర్ సస్టైనబిలిటీ, ఓకే, వాటి ఎగ్జిస్టెన్స్కి. దాంతోపాటు మన లంగ్స్ కండిషన్ కూడా కొంతవరకు అంటే వాటిలో లోకల్ లంగ్ ఇమ్యూనిటీ అనేది కొంతవరకు తగ్గిపోతుంది ఆ కోల్డ్ ఎయిర్ వల్ల. అండ్ కోల్డ్ ఎయిర్ అనేది జనరల్గా డ్రై ఉంటుంది. సో ఆ డ్రై ఎయిర్ అనేది వైరస్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కోల్డ్ అండ్ డ్రై అట్మాస్ఫియర్లో మనకి వైరస్ ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది, ఎక్కువసేపు బయట మనగలుగుతుంది, బాడీ బయట కోల్డ్ ఎన్విరాన్మెంట్లో. సో అందువల్ల అది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని వింటర్లో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి మనకి ఈ కైండ్ ఆఫ్ బోట్స్ అంటే ఎపిడెమిక్స్ వస్తుంటాయి. ఈ హెచ్ఎంపివి పేషెంట్స్లో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి యాంటీబయాటిక్స్ ఎంతవరకు యూజ్ అవుతాయి డాక్టర్ గారు? ఏ వైరల్ ఇన్ఫెక్షన్లోనైనా కూడా అంటే జనరల్గా ఒక 1 వీక్ వరకు యాంటీబయాటిక్ అవసరం ఉండదు. ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్ అని తెలిసినప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్ ఒక 1 వీక్లో దానంతటదే తగ్గొచ్చు అని తెలిసినప్పుడు మనం ఇంకా దానికి వేరే యాంటీబయాటిక్స్ ఇచ్చి వాటిని దుర్వినియోగం చేయడం కూడా మంచిది కాదు. ఎప్పుడైతే 1 వీక్ తర్వాత కూడా మనకి సిమ్టమ్స్లో తేడా లేదు, ఇంప్రూవ్మెంట్ కనపడట్లేదు, ఆ ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు అనే పరిస్థితి ఉంటే ఆ టైంలో అది కూడా డాక్టర్ సలహా మేరకు మనం యాంటీబయాటిక్స్ వాడే అవసరం పడవచ్చు. కొన్ని రకాల పరీక్షలు చేసుకొని, అంటే మనం సింపుల్గా సిబిపి దాంట్లో చూసి, అంటే దాంట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా తయారవుతుందని చెప్పడానికి కొన్ని సూచనలు ఉంటాయి. బ్లడ్ టెస్ట్లో కానివ్వండి, కొన్నిసార్లు కఫం లాంటి పరీక్షలు చేయడం వల్ల, అట్లాగే ఎక్స్రే ఏమైనా చేసి దాంట్లో మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశాలు ఉన్నాయి, కనపడుతున్నాయి అనుకుంటే దెన్ మనం యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. బట్ దానికి డెఫినెట్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి మాత్రమే యాంటీబయాటిక్స్ వాడాలి. ఓకే. అండ్ బేసికలీ అంటే ఇప్పుడు ఇది చైనా నుంచి వచ్చింది, చైనాలో ఫస్ట్ నుంచి మనకు వినిపించింది కాబట్టి చాలా పీపుల్ ప్యానిక్ అవ్వడం జరిగింది. లాస్ట్ టైం కరోనా వైరస్ కూడా అక్కడి నుంచి రావడం జరిగింది. అంటే వాళ్ళు తినే ఫుడ్ వల్ల, దేని వల్ల అవ్వచ్చు ఇదంతా, ఎక్స్పెషల్లీ ఫర్ చైనా? ఫుడ్కి దీనికి సంబంధం ఏమీ లేదు. చైనాలో అంటే అఫ్కోర్స్ అది కూడా చాలా పాపులస్ కంట్రీ, పాపులేషన్ ఎక్కువ, అండ్ వింటర్స్ అవి కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంటాయి అక్కడ. సో వీటన్నిటి కారణాల వల్ల అక్కడ కొంచెం ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా. సో క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రెడ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లాంటి కొన్ని జియోగ్రాఫికల్ రీజన్స్ ఉండవచ్చు, కొన్ని సోషల్ రీజన్స్ ఉండవచ్చు. వాట్ ఎవర్ మనం అంటే అట్లీస్ట్ రీసెంట్గానైతే అట్లానే వేరే చోట రాలేదని కాదు, అమెరికాలో వచ్చాయి ఫ్లూ పాండమిక్స్, యూరోప్లో వచ్చాయి, వేరే అదర్ ఏషియన్ కంట్రీస్లో వచ్చాయి. బట్ రీసెంట్గా మనం కోవిడ్ విన్నాం కనుక మళ్ళీ కోవిడ్ తర్వాత వెంటనే ఇది వింటున్నాం కనుక అక్కడి నుంచే అని అనిపించవచ్చు. బట్ అట్లాంటి ఎక్స్ట్రీమ్ వింటర్ కండిషన్స్, ఎక్సెస్ క్రౌడ్స్ ఉన్న చోట్ల ఎక్కడైనా కూడా ఇట్లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకటి డాక్టర్ గారు, అంటే ఈ హెచ్ఎంపివి వైరస్ కోసం వినంగానే అంటే పీపుల్ ఎంత ప్యానిక్ అయ్యారో అంతే ఫాస్ట్గా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే కరోనాకి వైరస్ వ్యాక్సిన్ వచ్చినట్టు హెచ్ఎంపీ కూడా వ్యాక్సిన్ వస్తుంది అని చెప్పి చాలామంది హోప్ క్రియేట్ చేసుకున్నారు. అసలు నిజంగా ఈ హెచ్ఎంపివికి వ్యాక్సిన్ ఉందా? ఇప్పటి వరకు అయితే లేదు, టెస్టింగ్స్ ఫేజెస్లో ఉంది. ఇన్ ద సెన్స్ అది దాని అవసరం కూడా ఎంతవరకు ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు మనకి ఇది ఒక పాండమిక్ లెవెల్లోకి వెళ్ళి దీనివల్ల ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా ఎవ్రీ సీజన్లో చాలా వరకు ఇన్ఫెక్షన్స్ వస్తుంటే
ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా ఉంది, దానికి వ్యాక్సిన్ ఉంది. ఎందుకు అని అంటే అది ఎవ్రీ ఇయర్ వస్తుంది, అది రెగ్యులర్ విజిటర్, అండ్ దానివల్ల ప్రతిసారి చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. సో అట్లాంటి రిక్వైర్మెంట్ ఉంది కనుక అది ఇట్స్ ఏ అవసరం, అది నీడ్ వ్యాక్సిన్ అనేది. ఇప్పుడు హెచ్ఎంపివి ఇంకా స్టేజ్కి రాలేదు, దానికి వ్యాక్సిన్ తయారు చేసినా కూడా ఇప్పుడు తయారు చేయడానికి ఇప్పుడు ఏది చేసినా కూడా మళ్ళీ దానికి కనీసం రిటర్న్స్ ఉండాలి కదా వాళ్ళకి చేయాలంటే. సో ఆ రిక్వైర్మెంట్ లేనప్పుడు, అదంత డిమాండ్ లేనప్పుడు వాళ్ళు దాన్ని స్పెసిఫిక్గా రిలీజ్ చేయడం అనేది, ఒకవేళ హెచ్ఎంపివి లెవెల్స్ నిజంగానే పెరిగితే డెఫినెట్గా వ్యాక్సిన్ ఖచ్చితంగా వస్తుంది దానికి కూడా. అంటే అలాగే ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది అంటే ఎంత తీవ్రమైతే మనకి లైక్ ఇప్పటివరకు అయితే మనం డెత్ కేసెస్ అనేది ఎక్కడ చూడలేదు. ఇఫ్ ఉంటే డెత్ రేట్ ఎంతవరకు ఉండొచ్చు దీనివల్ల? ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అరౌండ్ 1% మోర్టాలిటీ. అది ఇంకా ఇప్పుడు ఏ వైరస్ అయినా కూడా కొన్ని సిచ్యువేషన్స్లో అది కొంతవరకు ఆ యాంటీజెన్స్ మార్చుకొని మ్యూటేషన్స్ వల్ల తీవ్రంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పర్టికులర్లీ ఎప్పుడైతే వాటి నెంబర్స్ బాగా ఎక్కువ అవుతాయో, చాలా మందిలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మ్యూటేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల కొంతవరకు ఆ మ్యూటేషన్స్లో అది ఇంకొంత తీవ్రంగా తయారై సీరియస్ అవుతే కొంచెం మోర్టాలిటీ ఏమైనా పెరగచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ మోర్టాలిటీ అనేది ఇట్స్ నాట్ వెరీ అలార్మింగ్. అది కూడా 1% కూడా జనరల్గా ఎవరైతే వీక్గా ఉంటారో, ఇమ్యూనిటీ బాగా లేని వాళ్ళలో అట్లాంటి అవకాశం ఉండొచ్చు. ఓకే. అండ్ ఇంతకుముందు కోవిడ్కి వచ్చిన ఎఫెక్ట్ అయిన పీపుల్ని చాలా ఎలా అంటారు, వాళ్ళని అంటుకోకుండా ఒక రూమ్లో ఉంచి అలాగా బిహేవ్ చేసేవాళ్ళు కదా. సో దీనికి కూడా అలాగే ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా? ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా ఐసోలేషన్ అనేది ఇంపార్టెంట్. అది సెల్ఫ్ ఐసోలేషన్ అండ్ ఐసోలేషన్ అంటే వేరే వాళ్ళ దగ్గరికి రాకపోవడం. సో ఎందుకంటే మనం చెప్పాను కదా 6 meters జనరల్గా 6 feetలో ఆ వైరస్ తుమ్మినా దగ్గినా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కనుక కొంచెం దూరం మెయింటైన్ చేయడం అనేది ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్లోనైనా హెల్ప్ఫుల్. సో అది రాకుండా ఉంచడానికి ఐసోలేషన్ ఒక్కటే కాదు, పర్టికులర్లీ ఆ స్ప్రెడ్ని అరికట్టడానికి మాస్క్ అనేది ఇట్స్ మోర్ యూస్ఫుల్. ఎందుకంటే ఆ తుంపర్లు దూరం పోకుండా అది ఆపుతుంది. అంటే అఫ్ కోర్స్ అది ఇప్పుడు మనం వాడే మామూలు రెగ్యులర్ సర్జికల్ మాస్క్ అనేది 100% ప్రొటెక్టివ్ ఏం కాదు, దాంట్లో నుంచి కూడా వైరస్ అనేది వెళ్ళొచ్చు. అందుకని ఇప్పుడు స్పెసిఫిక్గా N95 మాస్క్ మనం ఏదైతే కోవిడ్ టైంలో కూడా యూజ్ చేసామో అవి దాదాపు 95% దాన్ని కంటైన్ చేయగలుగుతాయి వైరస్ దూరం వెళ్లకుండా. బట్ మనం రెగ్యులర్గా వాడే మాస్క్లు మేబీ అరౌండ్ 50%. సో కానీ ఎంతో కొంత ఆ డిస్టెన్స్ని తగ్గిస్తాయి అవి. ఇప్పుడు మనం తగ్గినప్పుడు ఏది లేకుండా ఉంటే ఈజీగా 6 feet పడిపోతుంది. వేరే మాస్క్ ఉంటే మధ్యలో అది అంత దూరం వెళ్ళదు కదా, ఆ తుంపర అనేది కొంచెం అటు ఇటుగా దగ్గరలోనే ఉండిపోతుంది. సో దాన్ని మనం అంటే ఆ ఐసోలేషన్ చేయడం వల్ల ఆ తుంపర్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మాస్క్ వాడడం వల్ల ఈ చుట్టుపక్కల వాటి మీద ఈ తుంపర్లు పడి వైరస్ స్ప్రెడ్ కావడానికి కూడా స్కోప్ తగ్గుతుంది. సో మాస్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఐసోలేషన్ వీలైనంత వరకు మనం మెయింటైన్ చేయగలిగితే, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ హ్యాండ్ హైజీన్. సో మనకి ఎక్కడ ఏదంటే ఇప్పుడు ఎవరైనా దగ్గి తుమ్మి ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు, ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ కొన్ని గంటల దాకా వైరస్ అట్లాగే ఉండిపోతుంది. సో మళ్ళీ తర్వాత ఎవరైనా వచ్చి అదే ఏరియాలో, అదే ప్లేస్లో, అదే టేబుల్నో కూర్చునో టచ్ చేసి ఆ వైరస్ని చేతికి అంటించుకున్నారు అనుకోండి, అది మళ్ళీ మనం ముక్కులోనూ నోట్లోనూ పెట్టుకున్నప్పుడు, ఆ ముఖం మీద రాసుకున్నప్పుడు, కొన్నిసార్లు కళ్ళ ద్వారా కూడా ఆ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల మనం బయట ఎక్కడ తిరిగినా, ఎక్కడ టచ్ చేసినా కూడా వెంటనే శానిటైజ్ చేసుకుని క్లీన్ చేసుకుంటే మనం ఆ రిస్క్ని అవాయిడ్ చేయొచ్చు. కాల్ ఉన్నారు డాక్టర్. హలో 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 నమస్తే అండి, మీ పేరు? మా పేరు గౌస్ అండి. ఓకే, మాట్లాడండి డాక్టర్ గారితో మాట్లాడండి. గౌస్ గారు నమస్తే. గౌస్ గారు చెప్పండి. మేము బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. హలో హలో చెప్పండి గౌస్ గారు. ఇప్పుడు ఇలా హెచ్ఎంపిఎస్ అనేది కొంచెం వైరస్ వస్తుంది కదా, దాని గురించి ఇప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? లైక్ కోవిడ్ లాగే ఉంటుందా, లైక్ ఎలాంటి క్వారంటైన్స్, దీనికి ఏం ప్రికాషన్స్ ఉంటాయి? సో ఎలా మనకి ఎఫెక్ట్ అవుతుంది?
సో ఏమనేది ప్రికాషన్స్ మనం అనేది తీసుకోవాలి యాజ్ అ సొసైటీలో మనం ఉంటున్నాం కదా, సో ఎలా స్ప్రెడ్ అవుతుంది ఏం లైక్ అలా, సో దాని గురించి కన్సర్న్ కొన్నాం, అందుకనేసి అదే ఒక సలహా కోసం అనేసి మీకు అడుగుతున్నాం మేడం. సరే, అదే గౌస్ గారు, అదే ఇంతవరకు మనం డిస్కస్ చేసాం కదా, మీరు ప్రోగ్రామ్ చూస్తే మీరు అడిగిన దాదాపు చాలా విషయాలు ఇదే విషయం గురించి మాట్లాడుకున్నాము. బట్ సింపుల్గా మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలంటే హెచ్ఎంపీ వైరస్ అనేది కూడా అన్ని వైరస్ల లాగానే మనకి రెగ్యులర్గా ఈ సీజనల్గా వచ్చే ఫ్లూ వైరసెస్ లాగానే సిమ్టమ్స్ అలాగే ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరం, తుమ్ములు, కొన్నిసార్లు కఫం పడడం, దాంట్లో రక్తం పడడం, ఇంకా సివియర్గా అవుతే ఆక్సిజన్ తగ్గడం, ఆయాసం రావడం లాంటి లక్షణాలు చూడొచ్చు. పెద్దగా డిఫరెన్సెస్ అని చెప్పలేము. బట్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఎక్కువ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ తగ్గడం లాంటివి కనపడతాయో వెంటనే మనం డాక్టర్ సలహా తీసుకోవాలి. జనరల్గా ఇది 1 వీక్లో సెల్ఫ్ కంటైన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన బాడీ ఇమ్యూనిటీ బాగా ఉండి హెల్తీ పర్సన్స్లో వితిన్ 1 వీక్ మెల్లమెల్లగా తగ్గిపోవచ్చు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 1 వీక్, 2nd వీక్లో పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఎవరికైతే ఎక్కువ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో, లైక్ చిన్న పిల్లలు కానివ్వండి, మరీ పెద్ద వయసు వాళ్ళు కానివ్వండి, కొంతమందిలో లాంగ్ టర్మ్ అదర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ అదర్ క్రానిక్ డిజీజెస్ ఉన్న వాళ్ళలో దీని తీవ్రత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి స్పెసిఫిక్గా డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్. జాగ్రత్తల విషయానికి వస్తే ఎనీ వైరస్ లాగానే ఇది కూడా దగ్గు, తుమ్మినప్పుడు దాంట్లో వచ్చే తుంపర్లో ఈ వైరస్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అది మన చుట్టూ ఉన్న వస్తువుల మీద పడ్డప్పుడు అది వేరే వాళ్ళు ఆ వస్తువులను టచ్ చేసి మళ్ళీ వాళ్ళ ముక్కుకి కానీ నోటికి కానీ అంటించుకుంటే దానివల్ల వాళ్ళకు కూడా వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో మనం అందుకని ఎవరైతే వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు మాస్క్ ధరించడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నవాళ్ళు, లేదంటే మనం క్రౌడ్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎవరికి ఏ రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుందో తెలియదు కనుక ఒక మాస్క్ ధరించి వీలైనంత వరకు మనం ఆ వైరస్ని ఇన్హేల్ చేయకుండా ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది. అండ్ హ్యాండ్ హైజీన్, అంటే ఎప్పుడైతే చుట్టుపడ్డ తుంపర్లో వైరస్ మనం తగిలించుకొని మనకి దానివల్ల ట్రాన్స్మిట్ అవ్వకుండా చూసుకోవడానికి చేతులు కడుక్కోవడం, అంటే పర్టికులర్లీ బయటకు వెళ్ళికొచ్చిన ఎప్పుడు మనం ముక్కుని నోటిని ఊరికే వితౌట్ ఎనీ శానిటైజేషన్ టచ్ చేయకుండా ఎప్పుడైనా అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వెంటనే సోప్ వాటర్తో సింపుల్గా హ్యాండ్ వాష్ ఒక 20 seconds చేసుకుంటే మనకి దాంట్లో ఏ వైరస్ ఉన్నా కూడా తగ్గిపోతుంది. అండ్ అఫ్ కోర్స్ స్మాల్ సింపుల్ శానిటైజర్స్, ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ అవి ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసినా కూడా మనం ఈ స్ప్రెడ్ ఆఫ్ కాంటాక్ట్ స్ప్రెడ్ని తగ్గించవచ్చు. థ్యాంక్ యూ గౌస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అంటే హెచ్ఎంపీవీ వల్ల అంటే చాలా భయాలు ఉన్నాయి జనాల్లో దానికోసం. ఎందుకంటే ఆల్మోస్ట్ కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం అనే స్టేజ్లో మళ్ళీ హెచ్ఎంపీవీ అనేది చాలా చాలా భయపెట్టింది జనాలు. అంటే ఎక్కడ మళ్ళీ మేము దాన్ని ఫేస్ చేయాలా, మళ్ళీ ఆల్రెడీ ఇంత ఫేస్ చేసి ఉన్నాం కదా, మళ్ళీ లాక్డౌన్, మళ్ళీ ఆర్థిక స్థితుల కోసం కూడా చాలా ఆలోచించారు జనాలు. వాటన్నిటి కోసం ఒక క్లారిటీ ఇచ్చి అంత భయపడాల్సిన అవసరం లేదు, కాకపోతే బేసిక్ ప్రికాషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు. అండ్ చూసారు కదా, డాక్టర్ గారు చెప్పిన సలహాలు అలాగే సూచనలు పాటించండి, అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని డాక్టర్ గారు చెప్తున్నారు. బట్ బేసిక్ ప్రికాషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎలాంటి వైరస్కైనా. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.